ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 20వ శతాబ్దంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకొచ్చి దేశంలోనే టెక్నాలజీని పరంగా విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చారు. మరి ప్రస్తుతం ఆ సంస్థ రాకతోటి టెక్నాలజీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలోపేతం అయ్యిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా గూగుల్ డేటా సెంటర్ని విశాఖకు తీసుకురావడాన్ని ఏ విధంగా చూడాలి, ఏ రంగంలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి, ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నాడు మైక్రోసాఫ్ట్తో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు మేడం. నేడు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్ పెట్టుబడులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖకు డేటా సెంటర్ రాబోతుంది. ఏంటి ఈ విప్లవాత్మకమైన మార్పు, దేనికి నాంది పలుకుతుందంటారు? ఏ రంగంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయంటారు? ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారనుందా, లేదు అంటే దేశ ముఖ చిత్రమే మారనుందా? ఏం చెప్తారు? ముందుగా అసలు మనం చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత లోకేష్ గారిని, అంతకంటే ముందు ప్రధాని నరేంద్ర మోదీ గారిని, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని అందరినీ అభినందిద్దామండి. అంటే ఇవాళ విశాఖపట్నం ఒక డేటా హబ్ అయిపోయింది. అది లోకేష్ గారి సారథ్యంలో, అంటే ఆయన ఒక ఐటీ మంత్రిగా సాధించిన మొట్టమొదటి ఘన విజయం అన్నమాట. అంటే చాలా చేసి ఉండొచ్చు, అది కాదు, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు మీరందాక అన్నారు 20వ శతాబ్దంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, అది విప్లవం ఆ రోజు. అంటే ఎవరు ఊహించలా. ఆయన మాట్లాడితే అందరూ నవ్వారు కదా. ఆ నవ్విన నాపచేనే పండుతుందని, నాపచేను పండలేదు, అందరికీ డబ్బులు ఇచ్చింది, పంట చేతికి వచ్చింది అందరికీ. ఆ పంటతోటి ఇవాళ యువత వాళ్ళు అనుకోని శిఖరాలు అధిరోహిస్తున్నారు చెప్పాలంటే. అంతకు మించి ఈరోజు ఒక గూగుల్ డేటా సెంటర్ అనేది, అంటే ఇవాళ 21వ శతాబ్దం చెప్పాలంటే ఇది. సో 2047 ఏదైతే వికసిత్ వైజాగ్ తోటి మీరు అన్నట్టుగా ఒక ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం దేశం అంతా కూడా దీనివల్ల లబ్ధి పొందుతుంది. ఈరోజు నరేంద్ర మోదీ గారు అదే కదా అన్నారు. అంటే ఒక వైజాగ్ అనేది ఈరోజు ప్రపంచం వైజాగ్ వైపు చూసేలాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ 12 నెలల్లో తీసుకొస్తా అన్నారు, 13వ నెలలో దీన్ని సాధించారు. అంటే 13 సంవత్సరాలు చేయలేదు, అది చాలా గ్రేట్ కదా. ఒక వైజాగ్ని నేను ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, రాజధాని చేసుకుంటాను అని ఒక రిషికొండని వాళ్ళు చెక్కేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎవరికి అది పనికొస్తుంది? ఒక కుటుంబానికి పనికొస్తుంది. ఇవాళ ప్యాలెస్ని ఏమీ చేయలేము మనం, తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అంటే మనిషి స్వార్థానికి నిలువెత్తు రూపం వైజాగ్ రిషికొండ దగ్గర కట్టిన ప్యాలెస్. కానీ ప్రపంచానికి ఇవాళ తలమానికం లోకేష్ తీసుకొచ్చిన గూగుల్ డేటా సెంటర్. డిఫరెన్స్ ఐమ్ టెల్లింగ్. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక ప్రపంచం ఇవాళ మనం మాట్లాడుకోవాలి. అంటే అసలు ఏం అద్భుతం అండి అది. ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభినందించిన, మన గూగుల్ CEO సుందర్ పిచాయ్ అభినందించిన, అంతా కూడా అభినందనలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే దక్కుతున్నాయి. అది మనం చెప్పుకోవాల్సిన అంశం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అది చెప్పుకుందాం మనం. ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం, ప్రస్తుతం విశాఖకు గూగుల్ని తీసుకొస్తున్నాం. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. డిజిటల్ కనెక్టివిటీ డేటా సెంటర్, AI, రియల్ టైమ్ డేటా కలెక్షన్స్ ముఖ్యమైనవి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుంది. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం. హార్డ్ వర్క్ కాదు, సాఫ్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ ఖర్చు పెడతామనడం సంతోషదాయకం. తర్వాత ప్రధాని మోదీ చెప్పారు కదా, ఆయన కీలకంగా వ్యవహరించారని కూడా చెప్పారు. ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడంలో మోదీ గారి పాత్ర కూడా చాలా అనిర్వచనీయమైందనమాట. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన మాట ఏం చెప్పారంటే, ఐటీతో చాలా కాలంగా సంధానమై ఉన్నప్పటికీ రియల్ టైం డేటా, హిస్టారికల్ డేటా సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ చాలా ప్రత్యేకం. అంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహం అందిస్తాం. ప్రతి కుటుంబానికి ఏఏని
దగ్గర చేసేలా ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం ఒకటే కాకుండా అంటే ఇన్ని రకాల ప్రయోజనాలు కల్పించాలనేది, ముఖ్యంగా ఒక కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తోంది. సో నభూతో నా భవిష్యత్ ఎవడు ఊహించుండడు. ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, అన్ని రాష్ట్రాల్లోనూ వస్తున్నారు. చెప్పాలంటే అసలు ఏమంటారు, బెంగళూరు తీసుకుంటే ఐటీ అంటే బెంగళూరు, బెంగళూరు అంటే ఐటీ. ఈవెన్ చెన్నై కూడా మేమే అన్నింట్లో అంటారు. కానీ వాళ్ళ తెలంగాణ కూడా ఐటీ హబ్గా మారింది. కానీ ఇవన్నీ కాకుండా ఒక విశాఖపట్నానికి ఇవాళ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావటం వల్ల మనం తలమానికంగా అయ్యాం మొత్తం భారతదేశానికి. అంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల ఐటీలో మనం తలమానికం అయ్యాం. అంటే ఇవాళ $15 బిలియన్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అసలు ఊహకే అందదు మనకి. లెక్కేస్తే మనం ఎన్ని సున్నాలు వస్తాయో చూడాలి. అంటే మన తెలుగు వ్యక్తి, మన వాళ్ళు, వీళ్ళు చేశారా, మన ముఖ్యమంత్రి చేశారా, లోకేష్ తీసుకొచ్చారా, నరేంద్ర మోదీ గారు ఇంత హెల్ప్ చేశారా, సీతారామన్ గారు ఇన్వాల్వ్ అయ్యారా, అశ్విని వైష్ణవ్ కూడా ఇంత చేశారు. అది అంటే ఒక సమష్టిగా పనిచేస్తే, అంటే 3 పార్టీలు కలిసి ఉండడం వల్ల ఇవాళ ఇంత అద్భుతం సాధించాం. ఎప్పుడూ కూడా అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అనేది. విడివిడిగా ఎవరికి వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు. నేనే అంటాడు కదా, మాట తప్పడు మడమ తిప్పడు, సింగిల్గా వస్తాడు జగన్మోహన్ రెడ్డి, సింగిల్గా పోతాడు. మనం ఎలా ఉండాలంటేనండి, ఏ రాష్ట్రమైనా కూడా మనం హైలైట్ చేసుకుంటూ పక్క వాళ్ళని కూడా మనం హైలైట్ చేయాలి, గుర్తించాలి. మేడం, నాడు విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా అని చాలా మంది విమర్శించారు. వికసిత్ భారత్ 2047 అంటే కూడా విమర్శలు చేస్తున్నారు. ఈవెన్ విశాఖకి భూములు కేటాయించడం, పరిశ్రమలకి అన్ని విమర్శలు చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చేతకాని వాడికి మాటలు ఎక్కువట, గుర్తుపెట్టుకోండి. చేవలేనివాడు మాట్లాడతాడు, చేవున్నవాడు పనిలో చూపిస్తాడు. అంటే చేవ ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చేవలేని వాడు ఎవడు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడే ఏం ప్రయోజనం? ప్రజలకి కనిపించాలి కదా నువ్వేం చేశావో. నేను సంక్షేమాలు ఇచ్చాను, 2 బటన్స్ నొక్కాను, ఆ బటన్లే కనిపిస్తున్నాయి అందరికీ. ఆ బటన్లు నచ్చకే నిన్ను ఆ 2 బటన్స్ కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాం. కాబట్టి వాళ్ళ మాటలు మనం పట్టించుకుని వాళ్ళ విమర్శలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పని ఎవరికీ లేదండి. తెలుగుదేశానికి లేదు, జనసేనకి లేదు, బీజేపీకి లేదు. వాళ్ళ పనితోటి వాళ్ళు జవాబు చెప్తారు. కాబట్టి వికసిత్ భారత్ 2047 అనేది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఆ ఆకళింపు చేసుకోవటం వల్లే ఇవాళ నరేంద్ర మోదీ గారు అదే చెప్పారు కదా, వికసిత్ భారత్ 2047కి గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఒక పెద్ద ఉదాహరణ. అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. అందులో ప్రపంచ దిగ్గజ సంస్థల్లో గూగుల్ వచ్చేసింది. గూగుల్ రావద్దని ఈమెయిల్స్ పెట్టారు కదా మీరు, ఎవరు వైసీపీ వాళ్ళు. సిగ్గుందా? వాళ్ళు తెలుగు వాళ్ళని చెప్పుకోవటానికి సిగ్గుపడాలి. మేము రాజకీయ నాయకులం, మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకోకండి దయచేసి వైసీపీ వాళ్ళు. మీరు మద్యం అమ్ముకోండి, కల్తీ మద్యం అమ్ముకుని మీరు సౌత్ ఆఫ్రికానో వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో, టాంజానియా వెళ్ళి అక్కడ జైల్లో మగ్గండి నన్ను అడిగితే. ఎందుకంటే రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు మీరు మంచి చేయకపోయినా పర్వాలేదండి, చెడు చేయకూడదు, మంచి చేసేవాడిని ఆపకూడదు. ఇప్పుడు వాళ్ళు అది చేస్తున్నారు. ఒక పరిశ్రమ రాకూడదంటారు. ఇప్పుడు చూడండి, రేపొద్దున్న గూగుల్ వాళ్ళు ఒకవేళ వైజాగ్ వస్తారనుకోండి, అక్కడ వీళ్ళు రేపొద్దున్న ఏదైనా ధర్నా చేయకపోతే నన్ను అడగండి, వైసీపీ వాళ్ళు ముందే ఒక ఇష్యూ తీసుకొస్తారు. అది కాదు, నువ్వు ప్రతిపక్ష హోదా అడిగినప్పుడు, నువ్వు ఒక ప్రతిపక్ష నేత కావాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలా కాదు ఉండాల్సింది. నువ్వేం చేయాలి? 100 మందికి మెయిల్స్ పెట్టు. ఎస్, మీరు రండి భారతదేశానికి, మీరు రండి ఆంధ్రప్రదేశ్కి, మీరు రండి వైజాగ్కి. నేను డెవలప్ చేశాను, కానీ నేను ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరు వచ్చి అక్కడ పెట్టండి. మీ సంస్కారం అప్పుడు బయటపడుతుంది. అంతేగాని మీరు రాకండి, ఇక్కడ పెట్టకండి అంటే మా వాళ్ళు బాగుపడతారు, మళ్ళీ నా కల్తీ మధ్య ఎవడు తాగడు, గంజా ఎవడు తినడు, ఇదా నువ్వు చెప్తావు? నువ్వు ప్రతిపక్ష నేతగా నువ్వు పనికొస్తావా? ఇంకో జన్మెత్తినా కూడా ప్రతిపక్ష నేతగా కూడా నువ్వు పనికిరావు. ఇంకో 2 దశాబ్దాలు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు 2.0 ముఖ్యమంత్రి కాదు, 2.0 ప్రతిపక్ష నేతవిగా కూడా పనికి రావు.